ఆఫ్టర్నూన్ మా చిన్న పాపని పడుకోబెడతా నేను కూడా అలా ఒక స్లీప్ వేసేసరికి లేచి చూస్తే ఈవినింగ్ 4:30 అయిపోయింది. నేను మా చిన్న పాప పడుకున్నాం, కానీ మా పెద్ద పాప మాత్రం పిచ్చి దానిలాగా ఆఫ్టర్నూన్ మొత్తం ఆడుకుంటానే ఉంది. వాళ్ళ డాడీ ఉన్నారు కాబట్టి సరిపోయింది. అదే నేను పడుకొని ఉంటే ఏం చేసేదో ఒక్కతే. ఇంకా వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు. చిన్న పాప చూస్తే పడుకుంటుంది. సరేలే ఈ లోపు టేస్టీగా ఏమైనా ప్రిపేర్ చేద్దాం, పెద్ద పాప తినిద్దిగా అని చెప్పి అలా ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చాను. లేదో ఇంకా అంగన్వాడీ పాలు బ్రెడ్ అయితే కనిపించినాయి. సరేలే దాంతో ఏమైనా ప్రిపేర్ చేద్దామని ఒక రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అదేంటో మా పాప చెప్పిద్ది, వినేసేయండి. పాలకోవా, చీసుకోవా. విన్నారు కదండి అని మనకి బళ్ళ మీద వినిపించింది కదా. సో అదైతే ప్రిపేర్ చేస్తున్నాను. పాలైతే పొయ్యి మీద పెట్టేసి ఇంకా గిన్నెలు అయితే తోమే ఉన్నాయి. సో అయితే బయట వేసుకుంటున్నాను. సాయంత్రం పూట ఆఫ్టర్నూన్ తిన్నవి, మార్నింగ్ వంట చేసినవి గిన్నెలు ఉంటాయి కదా, అవన్నీ అయితే ఈవినింగ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా కోవా అయితే రెడీ అయిపోయింది. నేను అనుకున్న దానికంటే పర్ఫెక్ట్గా వచ్చింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా కుదురుతుందని. అసలు అప్పుడే అయ్యిందో లేదో వేడివేడిగా ఉన్నప్పుడే తినేయాలి అని చెప్పి నేనైతే త్వరగా తినేస్తున్నాను. సూపర్గా ఉంది, ఫుల్ హ్యాపీగా ఉన్నాను. నేను ఇంత బాగా వస్తుంది అని అయితే నేను అనుకోలేదు. ఇంకా పాలు కాచుకున్నా కదా, అవైతే గ్లాస్లోకి తీసి పాప కోసం నేనైతే కొన్ని టీ అయితే పెట్టుకుంటున్నాను. ఈ టీ ఏంటో అండి రోజు అలవాటు అయిపోయి సాయంత్రం ఒక తాగుబోతులకి ఒక పెగ్గు కూడా అయిపోతే రోజంతా నిద్ర అలా పట్టదో. సాయంత్రం పూట టీ తాకపోతే నాకు కూడా అలా అయిపోయింది. టీ తాకపోతే చాలు ఇంకా తలనొప్పి వచ్చేస్తుంది. అందుకే అండి మీరు ఎవ్వరు టీ అయితే అలవాటు చేసుకోకండి. అలవాటు అయితే మానలేము. మందు టీ వాటికి బానిసైనోడు లైఫ్లో మారలేడు అంటారు కదా, అంతే మరి టీ కూడా. ఇంకా నేనైతే కప్లో టీ పెట్టేసుకొని తాగేశాను. మా పాపకి ఇందాక ప్రిపేర్ చేసిన కోవా బన్ కూడా ఇచ్చేసాను. తను కూడా తినేసి చాలా బాగుందని చెప్పింది. ఇంకా మా హస్బెండ్ అయితే వర్క్కి వెళ్ళిపోయారు. నేనైతే స్టెప్స్ అయితే క్లీన్ చేస్తున్నాను. మేము వచ్చి 1 మంత్ అయిపోతుంది. ఇప్పటి వరకు ఆ స్టెప్స్ అయితే క్లీన్ చేయడానికే అవ్వలేదు. ఇవాళ పాప కూడా పడుకుంటుంది, ఖాళీగానే ఉన్నాగా అని చెప్పి త్వరగా అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. 2 పిల్లలు ఉన్న ఇంట్లో వాళ్ళని చూసుకుంటా, ఇంకా ఇంట్లో పనులు, వాళ్ళకి టిఫిన్స్ అని, ఫుడ్ అని, ఇంకా చిన్న పాపకి ఇప్పుడిప్పుడే ఫుడ్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నా. సో తన కోసం వేరే ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలి కదా. ఇవన్నీ చేసుకుంటా ఇంట్లో పని చేసుకుంటే మామూలుగా లేదు. చుక్కలు కనిపిస్తున్నాయి అసలు. ఇంకా చూడండి అప్పుడే బన్ ఇచ్చానో లేదో మళ్ళీ ఆకలిని మొదలు పెట్టింది. సరేలే అని చెప్పి కాచిన పాలును ఇంకా ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇచ్చేసి మా పాపని చూద్దామని చెప్పి లోపలికి వెళ్ళాను. ఈడు చూడండి చక్కగా పడుకుంటుంది గుండేసుకొని. సరేలే తను లేచేలోపు ఇంట్లో వర్క్ అయినా కంప్లీట్ చేసుకుందామని చెప్పి త్వరగా గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. మేమైతే ఇద్దరమే కదా, పెద్ద పాప ఏం తినిద్ది, తక్కువే తినిద్ది. సో వాళ్ళు తిన్నవి అప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా పెద్ద గిన్నెలు అయితే ఇలా కూర్చొని అయితే క్లీన్ చేసుకుంటాను. ఫస్ట్ నేను షింక్ అయితే బాగా వాడేదాన్ని, బట్ చిన్న పాప తర్వాత షింక్లో అసలు కడగట్లేదు, బయటే కడుగుతున్నాను. ఎందుకంటే షింక్లో కడిగితే నేను వంటగదిలోనే ఉండాల్సి వచ్చింది. సో పాపకైతే కనిపించాను కదా, తనైతే ఒకటే ఏడుస్తుంది. అదే బయట కడిగితే తన్ని నా ఎదురుగా క్లాత్ వేసి అక్కడ పడుకోబెడితే నన్ను చూస్తూ ఉండిద్ది. ఇంకా నేను తనకి కనిపిస్తా, నా వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకోవచ్చు అని చెప్పి ఇలా అయితే అలవాటు చేసుకున్నాను. ఇదే బాగుంది నాకు షింక్లో కంటే అనిపిస్తుంది. అదే షింక్ దగ్గర నుంచొని కడిగితే నా టీషర్ట్ అంతా వాటరే పడిపోతున్నాయి. సో ఇదే బెస్ట్లే అని చెప్పి త్వరగా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంతలో మా పాప వచ్చి అమ్మ పాప లేచింది అని చెప్తుంది. సరేలే అమ్మ కాసేపు ఆడిచ్చు, నేను ఇంకా త్వరగా క్లీన్ చేసి వస్తాను, 2 ఉన్నాయిగా అని చెప్పాను. సరేలే అని చెప్పి వెళ్ళింది. ఫస్ట్లో సైలెంట్గానే ఉంది. సరేలే వాళ్ళు ఏడవట్లేదు కదా అని చెప్పి నేనైతే ఇక్కడ త్వరగా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంతలో ఏడుపు సౌండ్ వినిపించింది. కడిగిని అన్ని క్లీన్ చేసేసి ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోయాను. చూడండి నేను వెళ్ళేసరికి నన్ను చూడగానే భలే నవ్విద్ది. ఎంత ఏడుస్తున్న ఏడుపు అంతా ఆపేసి ఇంకా హ్యాండ్ ఇవ్వగానే వచ్చేదానికి ఫుల్ ఎగ్జైటెడ్గా ఉంది. ఇంకా చూడు నీ వల్లే నా పనంతా ఆగిపోయిందిరా గుండు బాస్ అని చెప్పి ఎత్తుకొని అలా బయటకు అయితే తీసుకొచ్చాను. మా పాప చూడండి మేమిద్దరం ఇలా వీడియో తీసుకుంటేనే మంచం మీదకి వచ్చేసి నేను కూడా వస్తానని చెప్పి వీడియోలోకి అయితే వచ్చింది.
వీడి ఇంత లేడు కానీ అప్పుడే టీవీ కావాలంట. ఒళ్ళో కూర్చోపెట్టుకుంటే టీవీ చూస్తున్నాడు గుండేసుకొని. గుండు బాష్ ఈ మధ్య గుండు చేపించాం, భలే క్యూట్ గా అనిపిస్తుంది నాకు గుండులో, అందుకే అన్నిసార్లు గుండు గుండు అంటున్నాను. ఇక్కడ చూడండి ఆకలి ఆకలి అనిందా మా పెద్ద పాప, అప్పుడే అయిపోయిందంట, కడుపు నిండిపోయింది అని చెప్పి పాలైతే తీసుకొచ్చి ఇచ్చేసింది. ఇంకా చిన్న పాప లేచాక వాడికి కూడా ఫుడ్ అయితే తినిపించేశాను. మా పాపకి ఏమేమి ఫుడ్స్ తినిపిస్తాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఫుడ్ అయితే చక్కగా తినేస్తుంది. సో 7th మంత్ కదా, నేనైతే 3 పూట్ల పెడుతున్నాను ఫుడ్. అంటే మరీ ఎక్కువ కాదండి, లైట్గా అయితే పెట్టాలి. ఫస్ట్లో ఒక 4-5 టేబుల్ స్పూన్స్ పెడితే సరిపోతుంది. అలా ఫుడ్ అయితే మొత్తం తినిపించేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫుడ్ మొత్తం తినేసాక మా పాపకి దిష్టి తీస్తుంటే భలే అనిపించింది, అలాగే చూస్తూ ఉండిద్ది నా ఫేస్. ఇంకా తను నవ్విద్దిగా అని చెప్పి నేను కూడా నవ్విస్తా అయితే దిష్టి తీసేసాను. దిష్టి తీసాక భుజం మీద వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫుడ్ పెట్టాక టేప్ వచ్చే వరకు అయితే పిల్లల్ని భుజం మీద అయితే వేసుకోవాలి. చాలా భుజం మీద వేసుకొని తట్టేసి కాసేపు అలా పక్కన పడుకోబెట్టాను. ఇంతలో మా చిన్న పాప పెద్ద పాప ఇద్దరు కలిసి ఆడుకుంటా ఉన్నారు. మేము చూడండి ఎక్కడో పైన ఉంటాం. సో మా పెద్ద పాపకేమో ఇంట్లో బోర్ కొడుతుందంట, కాసేపు బయటికి వెళ్తా ఆడుకోవడానికి అని చెప్పి ఒకటే గోల. నాకేమో భయం అండి, ఏం చేస్తాను చెప్పండి. ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదు, మగ పిల్లోళ్ళు అంటేనే భయం వేస్తుంది. చిన్న లేదు పెద్ద లేదు, ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. సో అందుకే నేను పాపనైతే ఎక్కడికి పంపించను. అలిగేసి పాపం సైలెంట్గా ఉంది. ఏం చేస్తాం, ఈ రోజులకి భయపడి పిల్లల్ని దాచుకోవాల్సి వస్తుంది. అలా మా ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంకా మార్నింగ్ అయితే ఫుడ్ ఏం ప్రిపేర్ చేయలేదు. నైట్కి వచ్చేసరికి ఫ్రైడ్ రైస్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. పిల్లలిద్దరూ ఆడుకుంటున్నారు కదా, సో ఈ టైంలోనే వెజ్జీస్ మొత్తం కట్ చేసుకొని ఉంచుకుంటే బెస్ట్లే అని చెప్పి ఇంకా ఫ్రైడ్ రైస్కి కావాల్సిన వెజ్జీస్ అన్ని కట్ చేసుకుంటున్నాను. మీరు కూడా, నేను ఈ రెసిపీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. సరే కానీ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఈ చిన్న వ్లాగ్ అయితే ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇంకా ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలా లేదా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.